హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ రామ్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించి జరుగుతున్నటువంటి అల్లర్లు మీరందరూ న్యూస్లో చూసే ఉంటారు. అయితే ప్రధానంగా స్టూడెంట్స్ చేస్తున్నటువంటి ప్రొటెస్ట్ దేనికి అని అంటే అక్కడ ఉన్నటువంటి 400 ఎకరాలు బయోడైవర్సిటీ అవ్వకుండా ఆపాలి అనేదే మెయిన్ వాళ్ళ నినాదం. ప్రధానంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే ఇలాంటి పనులకు పూనుకుంటోంది. ఫస్ట్ హైడ్రాతో మొదలుపెట్టి ఇప్పుడు జంతువులకి సంబంధించి కూడా ఇబ్బంది కలిగేలాగా ఈ డిఫారెస్టేషన్ చేయడానికి అయితే ముందుకు అడిగేస్తోంది. సో దీనికి సంబంధించి స్టూడెంట్స్ అందరూ కూడా ప్రొటెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అసలు మెయిన్గా ఏదైతే ఈ ల్యాండ్ ఉందో ఇది హెచ్సియుకి సంబంధించిందా లేకపోతే గవర్నమెంట్దా అనే అంశం గురించి చర్చించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. అన్న నమస్తే. అదే అన్న, ఏంటి అసలు వాళ్ళేమో గవర్నమెంట్దే అంటారు, వీళ్ళేమో కాదు హెచ్సియుది అంటారు. రకరకాలుగా ఉంది సిచ్యువేషన్ అంతా. ఏంటి దీన్ని ఎలా చూడొచ్చు మనం? యాక్చువల్లీ సిటీ మధ్యలో కొంచెం డెవలప్మెంట్ ఏదైనా చేయాలి, ఆదాయం తీసుకురావాలి అనుకుంటే ఫ్యూచర్ సిటీని డెవలప్ చేసుకోవచ్చు. యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కొంచెం అటు పొడిగించుకో, అటు శంషాబాద్ వరకు పొడిగించుకోవచ్చు, ఇటు బుద్వేలు రాజేంద్ర నగర్ అటు పొడిగించుకోవచ్చు, ఇటు మేడ్చల్ వరకు పొడిగించుకోవచ్చు, అటు పటాన్చెరు ఉన్నాయి అన్ని దారులు. కాకపోతే ఏంటంటే సెంట్రల్ అక్కడ మాత్రం ఏంటంటే ల్యాండ్ వాల్యూ ఇంకా విపరీతంగా ఉంటుంది. 60 to 70 CR per acre. ఇంకా ఎక్కువే ఇప్పుడు ప్రెసెంట్. అక్కడ కోకాపేటలోనే 100 నడుస్తుంది అంటే ఇక్కడ ఇంకొంచెం ఉంటుంది. సో ఆ టైంలో దీన్ని ప్రభుత్వానికి సంబంధించిన భూముల్ని గత ప్రభుత్వం ఈ బీఆర్ఎస్ ఉన్నప్పుడే కనీసం 12-13 దఫాలుగా అమ్మేసింది. కోకాపేట ల్యాండ్ కూడా వేలం వేసింది, మన అందరికి తెలుసది, బాగా సెన్సేషన్ అయింది. కాబట్టే బుద్వేల్ రాజేంద్ర నగర్ దగ్గర తీసేశారు, కిస్మత్పూర్ దగ్గర తీసుకున్నారు, ఉప్పల్ బగాయత్లో ల్యాండ్స్ అమ్మేశారు, అండ్ గండిమైసమ్మ దగ్గర అమ్మేశారు, పటాన్చెరు సైడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ BDL అక్కడ అమ్మేశారు, ఇటు మీర్పేట నుంచి హెచ్సియు వెళ్ళే దారిలోనూ అమ్మేశారు, కర్మన్ ఘాట్ చెంపాపేట నుంచి అటు వెళ్తే DRDO తర్వాత వచ్చే ప్రభుత్వ భూములు అమ్మేశారు. ఎక్కడ దొరికితే అక్కడ అమ్మేశారు. యాక్చువల్ లాస్ట్కి 111 GO తెచ్చేసి, అంటే ముందే అందరికి ల్యాండ్లు అమ్మేశారనమాట. ఇవన్నీ మీరే తీసేసుకొని పంచుకున్నారు. జన్వాడ ఫామ్ హౌస్ ఇవన్నీ అంతే. తీసుకున్న తర్వాత అది 111 GO ఎత్తేసారు. సో రేట్లు పెరిగిపోతాయి, వాళ్ళందరూ లబ్ధి పడతారు అనమాట. ఈ రేంజ్లో అన్నీ చేసేసింది. అఫ్కోర్స్ ఏ ప్రభుత్వం వచ్చినా సరే ల్యాండ్ ఖాళీగా ఉంది అంటే హాస్పిటల్స్కో లేకపోతే లైక్ కాలేజెస్కో లేకపోతే ఇంకా దేనికో యూటిలైజ్ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తుంది మెయిన్గా చెప్పాలంటే. ఇక మన హైదరాబాద్ విషయానికి వస్తే మనకున్న ల్యాండ్ ఏంటంటే ఇప్పుడు మన గోల్కొండ ఎదురుగా నువ్వు అదేంటది గోల్ఫ్ క్లబ్ తీసుకున్నా, దాని పక్కన ఒక చిన్న అడవి ప్రాంతం ఉంటుంది, కొంచెమే లైట్గా. అక్కడ ఏముంటుంది అంటే టూరిస్ట్ ప్లేసే అది. 100 ఏళ్ళ పైగా 1000 ఏళ్ళ క్రితం 100 ఏళ్ళ చెట్టు ఉంటుంది, చెట్టు లోపల ఇల్లు ఉంటుంది, అంత పెద్ద తొర్ర అది. అదొక టూరిజం అట్రాక్షన్. దాని దగ్గర ఎక్కువ నెమళ్ళు ఉంటాయి. మన KBR పార్క్ హార్ట్ ఆఫ్ ద అది నేషనల్ పార్క్. చాలా మందికి అది ఎంత పెద్ద ఉంటుందో తెలియదు. కాబట్టి హైదరాబాద్ మ్యాప్ తీయండి, యూ కాంట్ బిలీవ్ బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ ఈ ఏరియాల కంటే చాలా పెద్దది అది. అదంతా కూడా కొంచెం అంటే అరుదైన జీవరాశులు ఉన్నాయి, దాన్ని ఎప్పుడూ డిస్టర్బ్ చేయలేదులే. అండ్ ఇప్పుడు ఈ హెచ్సియు హైదరాబాద్ యూనివర్సిటీ ప్రాంతంలో కూడా నెమళ్ళు మన హైదరాబాద్లో ఎప్పటి నుంచో ఉన్నాయి యాక్చువల్ చాలా చోట్లలో. సో అవి కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే గతంలో మీరు మళ్ళీ నేను బీఆర్ఎస్ దగ్గరికే వెళ్తా. కేసీఆరే ఒకప్పుడు అన్నాడు ఏమని, ప్రభుత్వ భూములు యూనివర్సిటీకి అంత స్థలాలు ఎందుకు, ఊరికే ఎందుకు, అవసరమైనంత వరకు మేము ఇస్తాం, లైక్ ప్లే గ్రౌండ్, వాళ్ళకి ఏదన్నా పార్క్ ఏరియా, స్టడీ ఏరియా ఇలాంటివన్నీ నిర్మిస్తాం. అంతకు మించి ఎక్స్ట్రా ఉంది అంటే దాన్ని అలా అడవిలా వదిలేయకుండా వేరే వనరులకి మనం యూజ్ చేసుకోవచ్చు, తప్పే ఉంది అని కేసీఆరే అన్నాడు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకో, రికార్డెడ్ అది కేసీఆరే అన్నాడు, ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఢిల్లీ నుంచి వీళ్ళు అనుమతులు పొందారు, అది ప్రభుత్వ స్థలం, దీన్ని ఏదో చేసుకుందాము అనేసి. ఈ టైంలో ఏంటంటే యాక్చువల్గా విద్యార్థుల్ని రెచ్చగొట్టే టాలెంట్ అప్పట్లో ఉద్యమం టైంలో OU, ఈ టాలెంట్ కేసీఆర్కి ఉన్నంత ఎవరికీ లేదు బేసిక్గా చెప్పాలంటే. బీభత్సమైన టాలెంట్ ఇది.
కేటీఆర్ కేసీఆర్ జస్ట్ సెన్సిటివ్ పార్ట్స్ తీసుకొని వాళ్ళని రెచ్చగొట్టడంలో అసలు వీళ్ళకు ఉన్నంత తెలివి ఇంకా రోబోస్ కూడా ఉండదు, ఆ రేంజ్ తెలివితేటలు. ఈ విషయం అక్కడ ఢిల్లీలో సైన్ అవుతున్న టైంలో నెక్స్ట్ పార్లమెంట్ మన అసెంబ్లీకి వచ్చి వాదనలు జరిగి బిల్లు పాస్ అవ్వాలి. ఈ టైంలో ఇది తెలుసుకొని ఏం చేశారంటే ఇటు విద్యార్థుల్ని రెచ్చగొట్టారు. ఎలా, వాళ్ళే కొంతమంది అనుచరులే విద్యార్థుల రూపంలో యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఈ జేసీబీలు వీళ్ళు వర్క్ చేసేదంతా కూడా ఆపేసి కొంచెం ఒక రణరంగం టైప్ సృష్టించారు. ఆ తర్వాత వీళ్ళకి అప్పటికీ ఆ విద్యార్థులకు అది ఏంటో తెలియదు. బేసికల్లీ వాళ్ళందరికీ తెలియజెప్పి యాక్చువల్గా ఏంటంటే మనకి ఇది బయోడైవర్సిటీ, అడవులు నాశనం అయితే మన ఫ్యూచర్ ఇలా ఉంటుంది, ఈ అరుదైన జంతువులు ఉన్నాయి ఇక్కడ, వీళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు, మనం దీనికోసం పోరాడాలి అని చెప్పేసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి అందరినీ రెచ్చగొట్టి ఇంతమంది అయ్యారు. ఆ తర్వాత గ్రాఫిక్స్లో అక్కడ ఉన్నాయి, నెమలు లేవని కాదు, గ్రాఫిక్స్లో ఇంకా అసలు చాలా గుంపులుగా ఉన్నట్టు, ఎక్స్ట్రా బాగా జింకలు అంటే ఏదో మనం ఇలా కూర్చుంటే ఇటు నుంచి ఒక జింక అటు నుంచి ఒక జింక వెళ్ళినట్టు గ్రాఫిక్స్లో క్రియేట్ చేసి దాన్ని బాగా వైరల్ చేశారు సోషల్ మీడియాలో. ఓవైపు స్టూడెంట్స్ నినాదాలు, ఇంకోవైపు సోషల్ మీడియాలో వచ్చే వీళ్ళకి అనుకూల రెస్పాన్స్, అందరూ కూడా స్టాప్ దిస్ అనే రేంజ్లో తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇది ఒక పెద్ద నేషనల్ ఇష్యూ లాగా క్రియేట్ చేసి ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం. అండ్ నెక్స్ట్ మన ఈ సెలబ్రిటీలు అందరూ కూడా వాళ్ళ ఫైట్ కరెక్టే, అడవిని నాశనం చేస్తే ఎవరైనా ఊరుకోరు. ఎందుకంటే మనకే ఇక్కడ బయోడైవర్సిటీ పార్క్ ఉంది, జీవ వైవిధ్య సదస్సు కూడా మన హైదరాబాద్లోనే జరిగింది, 4,000 మంది పైగా వచ్చారు, హైటెక్స్ హెచ్ఎస్సిసిలో అయింది. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు సెలబ్రిటీస్ ఈ మాత్రం కూడా నాలెడ్జ్ లేకుండా, ఈ మాత్రం కూడా ఇన్ఫర్మేషన్ లేదు, వాళ్ళు కరెక్ట్ గానే పెడుతున్నారా? వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు, నీకు అర్థమైంది, వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు. సో విషయం ఏంటంటే ఏదైనా ఈ మాత్రం నాలెడ్జ్ లేకుండా అంటే ముందు వెనక ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే బెట్టింగ్ వల్ల కొంతమంది ఆడి తర్వాత జీవితాలు నాశనం చేసుకొని చచ్చిపోతారు అని వీళ్ళకి తెలియదు. వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు, మంచిదేనేమో అని వాళ్ళు చేశారు, తప్పు అని తెలిసిన తర్వాత వదిలేశారు. ఇప్పుడు కూడా ఈ సెలబ్రిటీస్ అందరు కూడా వీళ్ళు చెప్పేది మంచి మాటే, ఇప్పుడు నువ్వైనా నేనైనా అదే చెప్తాం, ఒరే అక్కడ అడవి నాశనం అవుతుంది, వాడు చెట్లు కొట్టేస్తున్నారు అంటే ఎవడైనా సరే కొట్టేసుకోండి అని ఎవరూ చెప్పరు. మంచి విషయమే, చాలా పెద్దగా వైరల్ అవుతుంది కాబట్టి సమంత స్పందించింది, రేణుదేశాయ్ స్పందించింది, అండ్ ఇప్పుడు రష్మి, అందరు ఆల్మోస్ట్ మంచి సెలబ్రిటీస్ మాట్లాడే వాళ్ళందరూ కూడా స్పందించారు. సో ఏదేమైనప్పటికీ ఇదేంటంటే వీళ్ళని రెచ్చగొట్టి వదిలేశారు యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ నౌ అది మంచా చెడ అనేది మాట్లాడుకుంటే ప్రభుత్వానికి సంబంధించి అక్కడ అదంతా భూమి ఉంది, అది యూనివర్సిటీ పేరుకి మీద ఇచ్చారు. ఎప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి హయాం టైంలో అప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే తర్వాత దాన్ని కొంచెం కత్తిరించారు, ఇప్పుడు కూడా దాన్ని కత్తిరించుకోవచ్చు, తప్పేమీ లేదు యాక్చువల్గా చెప్పాలి అంటే. అక్కడ ఉన్న జీవరాశిని కాపాడుతూనే చేస్తారే తప్ప వీళ్ళు అక్కడ ఉన్న నెమళ్ళని చంపేసి ఆ ల్యాండ్ మొత్తం కాల్చేసి ఆ చెట్లని నరికేసి ఏమి చేయరు. ఎక్కడైతే బేర్ ల్యాండ్ ఉందో దాన్ని స్కేపింగ్ చేస్తున్నారు, చెట్లని అలాగే ఉంచుతూ ఆ కొండలను అలాగే ఉంచుతూ సహజంగా ఏర్పడిన కొలనులను కూడా అలాగే ఉంచుతా వీళ్ళు ఏం చేశారంటే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దీన్ని నెగిటివ్గా పోర్ట్రే చేసి విద్యార్థులందరినీ రెచ్చగొట్టి ఈ టైప్ ఆఫ్ చేసింది మన వీళ్ళు పింకీస్. ఇది జరిగింది. అంటే ఇక్కడ పాయింట్, ఇప్పుడు అక్కడ వినపడుతున్న ఏదైతే ఆర్తనాదాలు ఉన్నాయో, ఏదైతే నెమళ్ళు అరుస్తున్నట్లుగా జింకలు లైట్ ఫోక్స్ కనపడి రోడ్డు మీద మేస్తున్న జింకలతో తావులు, ఇవన్నీ కూడా కల్పితాలేనా? ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, లేవని కాదు, కానీ వీళ్ళు గ్రాఫిక్ చేసినంత లేవు. అది ఆల్రెడీ ఉన్నదాన్నే అతిగా చూపించారు. అంటే బాగా అసలు మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రపంచం మొత్తంలో 50,000 జింకలు ఉంటే 49,000 జింకలు ఇక్కడే ఉన్నాయని, ప్రపంచం మొత్తంలో 1,00,000 నెమళ్ళు ఉంటే 99,000 ఇక్కడే ఉన్నాయని అటు ఇటు ఎగురుతున్నట్టుగా అవి అర్థనాదాలు చేస్తున్నట్టుగా చిత్రీకరించింది మాత్రం ఈ అవతార్ ఈ గ్రాఫిక్స్ అయితే అబద్ధం యాక్చువల్గా. ఇప్పుడు అసలు అక్కడ లేవని ఎట్లా వాస్తవం? అసలు లేవనట్లేదు కదా, అంటే ఐ మీన్ అంత లేవని వాస్తవం ఏంటి? అంత లేవని వాస్తవం ఏంటంటే వెళ్ళి చూసి తెలుసుకోండి. వాస్తవం ఏంటి అంటే ఇంకేం మాట్లాడుతాను.
నేను వెళ్ళి చూపినా ఇప్పుడు No, no, నీకు no, అట్లా వచ్చింది. కాదు నేను అంటుంది. మరి ఇప్పుడు ఏదైతే అక్కడ ఏమీ లేవు, గుంట నక్కలు తిరుగుతున్నాయి అని చెప్పి ఆయన అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి. ఆయన ఏమన్నాడు గుంటనక్కలు అంటే, ఎవరైతే విద్యార్థులు రెచ్చగొట్టారో వాళ్ళని ఉద్దేశించి అన్నారు. మళ్ళీ ఆ గుంటనక్కలు ఏం చేశాయి అంటే మిమ్మల్నే ఇలా అన్నాడని పోర్ట్రే చేసి వాళ్ళకి ఇంజెక్ట్ చేసేసరికి వాళ్ళు మేము గుంటనక్కలమా మేము గుంటనక్కమా అని అంటున్నారు. ఆయన అనింది ఎవరినో అన్నోళ్ళకి అనిపించుకున్న వాళ్ళకి కూడా తెలుసు యాక్చువల్గా చెప్పాలి అంటే. దాన్ని ఇలా విద్యార్థుల మీదకి అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఈ టాలెంట్ రేవంత్ రెడ్డి గారికి లేదు, నిజంగా ఒప్పుకుంటాను నేను. ఎవరికీ లేదు, దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారికి కూడా లేదు. కేసీఆర్కి ఉన్న టాలెంట్ ఏంటంటే వీళ్ళకి పింకీస్ అందరికీ యూత్ని విద్యార్థులు రెచ్చగొట్టే టాలెంట్ వేరే వాళ్ళకి లేవు. మంచిగా రెచ్చగొడతారు వాళ్ళు. అంటే ఒక నీట్ సెన్సిటివ్ ఇష్యూస్ తీసుకొని, ఇప్పుడు గతంలో తెలంగాణ నినాదం, తెలంగాణ గురించి వాళ్ళందరూ సీరియస్గానే పోరాడారు, కానీ వీళ్ళు ఫేక్, కానీ వీళ్ళే ముందు నడిపించినట్టుగా పెట్టేశారు. బతుకమ్మని కవిత నెత్తిన పెట్టారు. కవిత ప్లస్ కవిత నెత్తి మీద బతుకమ్మ అనేది ఫేక్, ఆమె ఎప్పుడు మోయదు అంత బరువులు. కాకపోతే ఏంటంటే బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్ని చేశారు. సేమ్ కేటీఆర్ని తీసుకెళ్ళేమో ఐటీ మినిస్టర్ని చేశాడు. ఆయన ఏం చేశాడు, అడ్డదిడ్డమైన ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ అన్నీ అంటే ఏ కంట్రీస్లో పర్మిషన్ ఇవ్వకుండా ఎక్కడ బతకాలరా మేము అనుకునే కంపెనీస్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు. వాళ్ళందరికీ లైసెన్స్లు ఇస్తే చక్కగా మెట్రో మీదే నగరం అంతా ఎక్కడ పడితే అక్కడ తిరిగింది. ఇది నిజంగా లీగల్ అయిన అనుకుని నమ్మి కొంతమంది ప్రమోట్ చేశారు. నెక్స్ట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది తప్పు అని తెలిసింది వాళ్ళకి. సో చేయాల్సిన దరిద్రాలన్నీ వీళ్ళే చేశారు, ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. అయితే ఇప్పుడు దాని రిఫ్లెక్షన్స్ ఏంటంటే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మీద పడుతుంది. ఇప్పుడు ఎలా ఉందంటే, నాకు ఇల్లు ఇచ్చావు, అన్ని సర్వనాశనం చేసేసి నేను వెళ్ళిపోయా, నెక్స్ట్ నువ్వు వచ్చావు, ఓకేనా, నీ విజిటర్స్ ఏంటంటే నువ్వే ఇలా మెయింటైన్ చేస్తున్నావేమో అనుకుంటారు. అంతకుముందు చేసిన దరిద్రం అని వాళ్ళకి తెలియదు. నువ్వేమో రిపేర్లు చేయించుకోవడానికి నీకు కొంచెం టైం పట్టుద్ది, అంత బడ్జెట్స్ లేవు ఇప్పుడు రాష్ట్రాల్లో. వాళ్ళు మిగిల్చిన అప్పులే ఇంకా బోల్డన్ని ఉన్నాయి, అవి సవరిస్తా వెళ్ళాలి. సో దీని మీద ఆ నెగిటివ్స్ అని వెళ్ళేటప్పుడు అర్థమైన పెంట అంతా పెట్టి వెళ్ళడం, నెక్స్ట్ వాళ్ళు దాన్ని కవర్ చేసుకోలేక చేస్తూ ఉంటే వాళ్ళ మీద బురద చల్లడం. చూడండి మేము ఉన్నప్పుడు ఎంత బాగుందో, తర్వాత వీళ్ళు వేస్ట్ అని చెప్పి మళ్ళీ వీళ్ళు వచ్చే ప్రయత్నం చేయడం. ఇదంతా ఒక రాజకీయ కుట్ర అంతే తప్పితే ఇక్కడ పిల్లలు సెన్సిటివ్, ఊరికే వాళ్ళని రెచ్చగొట్టారు. సెలబ్రిటీస్ సెన్సిటివే, వాళ్ళు పోరాడిన అంశం కూడా మంచిదే. కాకపోతే ఏంటంటే వీళ్ళు ప్రొజెక్ట్ చేసినంత లెవెల్లో లేదు అది. అంటే ఇక్కడ పాయింట్ ఏదైతే ఆ యూనివర్సిటీ స్థలం అని అంటున్నారో అది యూనివర్సిటీ స్థలం కాదని, అది గవర్నమెంట్ స్థలం అని కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ మనం పోరాడాల్సింది అక్కడ ఉన్నటువంటి ఆ వన్యప్రాణుల కోసమే అనేది ప్రధాన వాదన. అది నిజమేనా? అఫ్ కోర్స్ ట్రూ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఆ నెమళ్ళన్నీ చంపేసి అక్కడ ఒక పెద్ద కాంప్లెక్స్ కట్టండి అని చెప్పలా. వాళ్ళు ఎలా చేయాలో ఎలా తీర్చిద్దాలో వాళ్ళకి తెలుసు. ఊరికే వెళ్ళి వాళ్ళ మీద పడేసి వాళ్ళు నిజంగా ఏదో నెమళ్ళని హత్య చేసినట్టు, రోజు రేవంత్ రెడ్డి నెమళ్ళని కాల్చుకు తిన్నట్టు మాట్లాడుతున్నారు వీళ్ళు. అది తప్పు. దీనికి సొల్యూషన్ ఏంటి, ఎక్కడ ఆగాలి? యాక్చువల్గా యూనివర్సిటీకి ఎంత కావాలో అంత ల్యాండ్ వాళ్ళకి ఇచ్చారు, అది ప్రభుత్వ భూమే. అటవీ శాఖ పర్మిషన్ తీసుకొని, పర్యావరణ శాఖ పర్మిషన్లు తీసుకొని దాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తే ఆ విధంగా డెవలప్ చేసుకుంటారు. వాళ్ళు ఏం దాన్ని సర్వనాశనం చేయడానికైతే ఎవరు చూసుకోరు. ఇన్ కేసు అలా చేసినా సరే జనాలు చూస్తూ ఊరుకోరు. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.